గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ ఆల్. వైష్ణవి గారు సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఈరోజు టాపిక్ ఏంటి? ఓకే, అకౌంట్ పేయబుల్ కదా. చూడండి. సో అకౌంట్ పేయబుల్లో మనం లాస్ట్ టైం ఏం చేసాము? డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేసాం. జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. వెళ్ళండి ఒకసారి. FBL1N వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే. కంపెనీ కోడ్ ఇవ్వండి, ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, మనం లాస్ట్ డే ఇన్వాయిసెస్ అనేవి పోస్ట్ చేసాం. లాస్ట్ డే మనం ఏం చేసాము? ఇన్వాయిసెస్ అనేవి పోస్ట్ చేసాం. డ్యూ అన్నమాట. అక్కడ బెల్ సింబల్ ఉంది లాస్ట్ డే. సో ఈరోజు చూసారా, డిఫరెంట్ గా ఉంది. ఓవర్ డ్యూ అవుతుంది ఈరోజు. కర్సర్ ఉంచండి. ఓవర్ డ్యూ. లాస్ట్ డే డ్యూ ఉంది, ఈరోజు ఓవర్ డ్యూ. అంటే ఏంటి? 75,000 అమౌంట్ ని క్లియర్ చేయాలి. వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాము. తర్వాత ఏం చేస్తున్నాము? ఈ వెండార్ ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తున్నాం. న్యూ సెషన్ తీసుకోండి. వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53. వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం. సో ఇన్వాయిస్ ని ఎలా క్లియర్ చేస్తాము? ఇది FB60 వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం. ఇన్వాయిస్ ఎంట్రీ. సో పేమెంట్ ఎంట్రీ ఏంటి? F-53. F-53 అనేది పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ. టోటల్ వాల్యూ ఎంత క్లియర్ చేయాలి మనం? అక్కడ సెషన్ లో ఉంది కదా, ఎంత? 75,000. ఈ 75,000 అమౌంట్ క్లియర్ చేయాలి. తర్వాత వెండార్ నంబర్ తెలియాలి మీకు. 75,000 క్లియర్ చేయాలి. వెండార్ నంబర్ గుర్తుపెట్టుకోవాలి. వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ ఇది ఎలా క్లియర్ అవుతుంది? ఈ వాల్యూస్ అనేవి ఎలా క్లియర్ అవుతుంది? వెండార్ కి పేమెంట్ ఎలా చేయాలి? ట్రాన్సాక్షన్ కోడ్ F-53. వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60. వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53. సో ఇది పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ అంటారు దీన్ని. లాస్ట్ డే చేసింది ఇన్వాయిస్ పోస్ట్ చేసాం. ఇన్వాయిస్ ఎలా క్లియర్ అవుతుంది? పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ ద్వారా క్లియర్ అవుతుంది. FB60లో వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాము. ఆ ఇన్వాయిస్ అనేది ఎలా క్లియర్ అవుతుంది? F-53 పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ అంటారు దీన్ని. F-53కి వచ్చాం. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. టెక్స్ట్ ఇవ్వండి. వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్. ఎట్లయినా పర్వాలేదు. బిల్స్ క్లియరింగ్ క్రింద. సో వెండార్కి పేమెంట్ ఎలా చేస్తాము? బ్యాంక్ ద్వారా చేస్తాం. డ్రాప్ డౌన్ చేసి బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు. బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా ఇవ్వచ్చు. ఎంత అమౌంట్ క్లియర్ చేస్తున్నాం? 75,000 కదా. ఆ సెషన్లో ఉంది 75,000 అమౌంట్ క్లియర్ చేయాలి. 75,000. ఓకే. కింద అకౌంట్ దగ్గర వెండార్ అకౌంట్ తీసుకోవాలి. డ్రాప్ డౌన్ చేయండి. ఇది వెండార్. ఓన్లీ వన్ వెండార్ ఉంది కాబట్టి అదే వెండార్ తీసుకున్నాం. మీ దగ్గర ఒక 10 to 50 వెండార్స్ ఉంటారు. సో ఏ వెండార్ ఇన్వాయిస్ అయితే క్లియర్ చేస్తున్నారో ఆ వెండార్ని మాత్రమే ఇక్కడ తీసుకోవాలి. తర్వాత కే ఉంది చూసారా? కే అంటే మీనింగ్ ఏంటి? డ్రాప్ డౌన్ చేయండి. కే అంటే వెండార్. డ్రాప్ డౌన్ చేయండి అక్కడ. చూసారా? ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్, కే అంటే వెండార్ అని అర్థం. కే అంటే వెండార్. క్లోజ్ చేయండి. సో వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం. కేఆర్ డాక్యుమెంట్. లాస్ట్ టైం ఏం పోస్ట్ చేసాం మనం? కేఆర్ డాక్యుమెంట్. కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్ అని అర్థం. ఇక్కడ ఏముంది? కేజెడ్ వెండార్ పేమెంట్. పైన ఉంది చూడండి, కేజెడ్ పైన టాప్ లో డేట్ కి రైట్ సైడ్ ఉంది. కేజెడ్ వెండార్ పేమెంట్. కేఆర్ లాస్ట్ టైం FB60లో ఎంట్రీ పోస్ట్ చేసాం. కేఆర్ అంటే ఏంటి? వెండార్ ఇన్వాయిస్. ఇది కేజెడ్ వెండార్ పేమెంట్. 75,000 క్లియర్ చేస్తున్నాం.
ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ పైన దానిపైన క్లిక్ చేయండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ టాప్లో ఉంది, టాప్లో ఉంది. డేట్ పైన కనిపిస్తుంది చూడండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ చూసారా? మీరు పోస్ట్ చేసిన ఇన్వాయిసెస్ ఇవన్నీ పిక్ అయిపోయింది ఆటోమేటిక్గా. వెండా నంబర్ ఇచ్చిన వెంటనే ఆటోమేటిక్గా పిక్ అయింది. 10,000, 20,000, 30,000, 15,000. అది లాస్ట్లో చూడండి. ఎంటర్డ్ అమౌంట్ 75,000, అసైన్డ్ అమౌంట్ 75,000. ఎంటర్డ్ అమౌంట్ 75,000, అసైన్డ్ అమౌంట్ 75,000. టాప్లో డాక్యుమెంట్ నాట్ అసైన్ 00 ఉండాలండి. నాట్ అసైన్ 00 ఉంటేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఎంటర్డ్ అమౌంట్ 75,000, అసైన్డ్ అమౌంట్ 75,000, నాట్ అసైన్ 00. టాప్లో లోకి డాక్యుమెంట్లోకి వెళ్ళండి. టాప్లో డాక్యుమెంట్ సిమ్యులేట్. చూడండి ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది చూడండి. శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ డెబిట్ 25 అంటే ఏంటి? డెబిట్ టు బ్యాంక్. బ్యాంక్ ద్వారా పే చేస్తున్నాం. 50 అంటే ఏంటి? క్రెడిట్. 25 అంటే డెబిట్, 50 అంటే క్రెడిట్. 75,000 సేవ్ చేయండి. లాస్ట్లో మెసేజ్ చూసారా? డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్. డాక్యుమెంట్ 1001 వాజ్ పోస్టెడ్. డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేసాం అంటే వెండార్ ఇన్వాయిస్ క్లియర్ చేసేసాం. క్లియర్ అయిందో లేదో చెక్ చేద్దాం. ఆ సెషన్కి వెళ్ళండి. FBL1N. ఇవన్నీ క్లియర్ అయిందో లేదో చెక్ చేద్దాం. టాప్లో లిస్ట్లోకి వెళ్ళండి. లిస్ట్ రీఫ్రెష్ చేయండి. చూసారా? ఏమీ లేవు, క్లియర్ అయిపోయింది. కంటిన్యూ చేయండి. ఇక్కడ లాస్ట్లో క్లియర్డ్ ఐటమ్ సెలెక్ట్ చేసుకోండి. ఓపెన్ ఐటమ్ అంటే ఏంటి? పెండింగ్ ఉంటే ఓపెన్ ఐటమ్లో ఉంటుంది. క్లియర్డ్ ఐటమ్. క్లియర్డ్ ఐటమ్ అంటే ఏంటి? ఏమేమి ఇన్వాయిసెస్ క్లియర్ అని చెక్ చేసుకోవాలి. ఎగ్జిక్యూట్. చూసారా? అన్నీ క్లియర్ అయిపోయినాయి. కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్. కేజెడ్ వెండార్ పేమెంట్. కేఆర్ ఉంది. ఇవన్నీ కూడా ఇన్వాయిసెస్ కేజెడ్తో క్లియర్ చేస్తాం. కేఆర్ కనిపిస్తుంది కదా? ఇవి కింద కనిపించేవన్నీ కేఆర్. కేజెడ్ ద్వారా క్లియర్ అయిపోయింది. 75,000 అది క్లియర్. రెడ్లో ఉంటే మీనింగ్ ఏంటి? డ్యూ ఆర్ ఓవర్ డ్యూ. గ్రీన్ స్టేటస్, గ్రీన్ సింబల్ ఉంటుంది. గ్రీన్ బల్బ్, రెడ్ బల్బ్, గ్రీన్ బల్బ్ అంటారు. రెడ్ బల్బ్ ఉంటే ఇన్వాయిస్ పెండింగ్ ఉంది. క్లియర్ అయిన తర్వాత గ్రీన్ బల్బ్ ఉందన్నమాట. అది ఇప్పుడు కేఆర్ డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. కేఆర్ ఉంది కదా, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఇది కాదు, బ్యాక్ వెళ్ళండి. ఇది కేజెడ్ కదా, కేఆర్ పైన ఒక హిల్ స్టేషన్ కనిపిస్తుంది చూడండి, దానిపైన క్లిక్ చేయండి. ఇది ఇంతకుముందు మనం పోస్ట్ చేసాం. 15,000, 10,000 అవన్నీ పోస్ట్ చేసాం. ఓకేనా? రా మెటీరియల్ అకౌంట్ డేటా టు శ్రీనివాస ఎంటర్ప్రైజెస్, లేదంటే రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండార్, లేదంటే ఎనీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు వెండార్. ఇది మనం పోస్ట్ చేసాం. ఇవన్నీ క్లియర్ అయిపోయింది. క్లియరింగ్ ఎంట్రీ ఎక్కడ ఉంది? బ్యాక్ వెళ్ళండి. క్లియరింగ్ కేజెడ్ అంటే ఏంటి? క్లియరింగ్ ఎంట్రీ. కేజెడ్ పైన డబుల్ క్లిక్ చేయండి. 75,000 చేశాం కదా, అది 75,000. హిల్ స్టేషన్ పైన క్లిక్ చేయండి. చూసారా? ఇది ఆ హ్యాట్ సింబల్ ఉంది, హ్యాట్ సింబల్ పైన క్లిక్ చేయండి. పైన ఇక్కడ చూడండి ఎవరు పోస్ట్ చేశారు, ఎంట్రీ ఎవరు, ఈ ట్రాన్సాక్షన్ ఎవరు చేశారు అనేది కూడా మనం యూజర్ నేమ్ని బేస్గా చేసుకుని ట్రాక్ చేసుకోవచ్చు. ఏ టైంలో చేశారు, ఏ రోజు చేశారు, ఇవన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? క్లోజ్ చేయండి. ఓకేనా? ఇట్లా. సో వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేసామో క్లియర్ చేసాము. ఇది రెగ్యులర్గా డైలీ జరిగే ప్రాసెస్. ఇది రెగ్యులర్గా డైలీ జరిగేటటువంటి ప్రాసెస్. మీకు ఒక 2 ఇమేజెస్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి.
చాట్ బాక్స్లో ఇమేజెస్ ఉన్నాయి, ఓపెన్ చేయండి. చూడండి, వాట్ ఈజ్ మీన్ బై క్లియర్డ్ ఐటమ్స్. క్లియర్డ్ ఐటమ్స్ అంటే ఏంటి? పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ క్లియర్డ్ ది ఇన్వాయిస్. మనం ఫస్ట్ FB60లో వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం. దీన్ని ఏమంటారు? వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం. పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ, ఫస్ట్ పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ అనేది ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తుంది. FB60లో వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాము, F-53లో వెండార్ కి పేమెంట్ చేసాం. అంటే F-53 అనే ట్రాన్సాక్షన్ FB60 అనే అనే ట్రాన్సాక్షన్ వాల్యూస్ ని క్లియర్ చేస్తుంది. FB60లో వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం, F-53లో పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ చేసాం, అంటే క్లియర్ చేసాం, వెండార్ కి పేమెంట్ చేసాం. సో వెండార్ పేమెంట్ ఎంట్రీ అనేది ఏం చేస్తుంది? F-53 ఏం చేస్తుంది? వెండార్ ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తుంది. F-53 వెండార్ పేమెంట్ చేసాం, F-53 ద్వారా చేసిన ఎంట్రీ ఏం చేస్తుంది? FB60లో మీరు పోస్ట్ చేసినటువంటి వెండార్ ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తుంది. FB60లో పోస్ట్ చేసిన వెండార్ ఇన్వాయిస్ అనేది F-53 ద్వారా క్లియర్ అవుతుంది. సో పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ క్లియర్డ్ ది ఇన్వాయిస్. పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ FB60లో చేసింది పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ ఎలా క్లియర్ అవుతుంది? ఐఎమ్ సారీ, FB60లో చేసింది మనం వెండార్ ఇన్వాయిస్. సో ఎలా క్లియర్ అవుతుంది? వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53 ద్వారా క్లియర్ అవుతుంది. సో పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ అనేది ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తుంది. అంటే F-53ని పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ అంటారు. F-53 అంటే ఏంటి? పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ. సో ఈ పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ అనేది FB60 ట్రాన్సాక్షన్ కోడ్ లో చేసిన ట్రాన్సాక్షన్ ని క్లియర్ చేస్తుంది. వన్ మోర్ ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. వన్ మోర్ ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ లో ఇంకొక ఇమేజ్ ఉంది కదా, చూడండి. సో క్లియరింగ్స్ అనేవి టోటల్ గా 3 టైప్స్ ఉంటుంది. క్లియరింగ్స్ అనేది టోటల్ గా 3 టైప్స్ ఉంటాయి. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్, 3 టైప్స్ ఆఫ్ క్లియరింగ్స్ ఉన్నాయి. స్టాండర్డ్ అంటే ఏంటి? టోటల్ వాల్యూని క్లియర్ చేస్తాం, దీన్ని స్టాండర్డ్ క్లియరింగ్ అంటారు. సో పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ F-53 ద్వారా క్లియర్ అవుతుంది. ఇన్వాయిస్ ఎంట్రీ అనేది పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ ద్వారా క్లియర్ అవుతుంది. సో వెండార్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేసిన తర్వాత పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ F-53 ద్వారా క్లియర్ అవుతుంది. సో క్లియరింగ్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్. స్టాండర్డ్ క్లియరింగ్ అంటే మీనింగ్ ఏంటి? టోటల్ ఇన్వాయిస్, టోటల్ వాల్యూ ఉంటుంది. టోటల్ వాల్యూ అంటే ఒక వెండార్ పైన 1 lakh ఉంది ఇన్వాయిస్ వాల్యూ, 1 lakh సంబంధించిన ఇన్వాయిసెస్ ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేస్తాం, స్టాండర్డ్. పార్షియల్ అంటే 1 lakh లో 50,000 మాత్రమే క్లియర్ చేస్తాం, అంటే ఒక 5 ఇన్వాయిసెస్ క్లియర్ చేస్తాం. రెసిడ్యువల్ అంటే ఇది మీకు డిస్కౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థమవుతుంది. ఓకే, పని చేద్దాం. ఫస్ట్ ఒక వెండార్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేద్దాం. వెళ్ళండి, FB60 వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్. FB60కి వెళ్ళండి. డ్రాప్ డౌన్ చేసి వెండార్ తీసుకోండి. మీ కంపెనీ కోడ్ చూడండి, వేరే కంపెనీ కోడ్ ఉంది. ఫస్ట్ మీ కంపెనీ కోడ్ చెక్ చేసుకోవాలి. ఇది మీ కంపెనీ కోడ్ కాదు, ఇక్కడ కంపెనీ కోడ్ మార్చుకోవాలి. కంటిన్యూ చేయండి. వెండార్ తీసుకుందాం. అమౌంట్ ఇవ్వండి, డేట్ ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి 10,000. డేట్ కరెక్ట్గా ఇవ్వండి, 21 ఇవ్వండి. మీరు అక్కడ మాన్యువల్గా టైప్ చేయాల్సిన అవసరం లేదు. డ్రాప్ డౌన్ బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. అక్కడ
ఏదో 21 కదా, 21 హైలైట్లో ఉండొచ్చు. 21 సెలెక్ట్ చేసుకుని బౌల్లో ఉంది 21. 21 ఎక్కడ ఉంది? బౌల్లో ఉంది చూడండి, కింద క్రింద. అది కాదు, అది కాదు, కింద. అది చూసారు, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అమౌంట్ ఇవ్వండి. వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్. ఎంటర్ చేయండి. సిమ్యులేట్. ఏమైంది? స్పెసిఫై ది పేమెంట్ అరమా. బేసిక్ డేటాకి వెళ్ళండి. ఏం చేస్తారు? బేసిక్ డేటా. బేసిక్ డేటాలోకి వెళ్ళండి. పైన బేసిక్ డేటా. ఏం చేస్తారు? మీరు ఏమైనా చేంజెస్ చేశారా? క్లోజ్ చేయండి, ఫస్ట్ నుంచి ఇవ్వండి. /n ఇవ్వండి, /n. FB60 వెళ్ళండి. వెయిట్, ఇక్కడ డేట్ ఎందుకు అడుగుతుంది మీకు? మీరు ఏమైనా మార్చారా సెట్టింగ్స్? ఎగ్జిక్యూట్ సిమ్యులేట్ చేయండి. స్పెసిఫై పేమెంట్ పీరియడ్ బేసిక్ డేట్ అంట. ఓ పని చేయండి, మీరు ఈ OBC4 లో ఎవరో చేంజ్ చేసినట్టున్నారు, చెక్ చేద్దాం. న్యూ సెషన్ తీసుకోండి, OBC4కి వెళ్ళండి. న్యూ సెషన్ తీసుకోండి, న్యూ సెషన్, OBC4. డేట్ ఇస్తే అయిపోతుంది, బట్ మనం చేంజ్ చేద్దాం. OBC4 పొజిషన్కి వెళ్ళండి. మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వండి. అదేనా? సెలెక్ట్ చేయండి దాన్ని. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్కి వెళ్ళండి. G01 ఇవ్వండి. డబుల్ క్లిక్ చేయండి. జనరల్ డేటాకి వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి. సెకండ్ వన్ క్లిక్ చేయండి. బిజినెస్ బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ వన్ సెలెక్ట్ చేయండి. మెటీరియల్ మేనేజ్మెంట్ సెలెక్ట్ చేయండి. థర్డ్ వన్ అది. ఓకే, ఇవన్నీ క్లియర్ ఉంది. బ్యాక్ వెళ్ళండి. పేమెంట్ ట్రాన్సాక్షన్. బ్యాక్ వెళ్ళండి. ఇవన్నీ రిక్వైర్డ్లో ఉండకుండా చూసుకోవాలి ఫస్ట్ మనం. క్లిక్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. టెక్స్ట్ ఇవ్వండి. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి. రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్కి వెళ్ళారా? చూడండి. అన్ని క్లియర్ ఉంది కదా, ఎందుకు అడుగుతున్నట్లు మీకు? బ్యాక్ వెళ్ళండి. ఆ సెషన్కి వెళ్ళండి. GL పోస్టింగ్ చేయాలి కదా, ఎంట్రీ పోస్టింగ్ సెషన్కి వెళ్ళండి. ఇక్కడ బేస్ లైన్ డేట్ అడుగుతుంది కదా. ఈరోజు డేట్ ఇవ్వండి, చెప్తాను. సిమ్యులేట్ చేయండి.
పేమెంట్ 000 నాట్ డిఫైన్డ్. న్యూ సెషన్ తీసుకోండి. ఓకే, చూడండి ఎర్రర్ ఫామ్ అయింది, చూద్దాము. న్యూ సెషన్ తీసుకోండి. XK02కి వెళ్ళండి. XK02 ఎవరో సర్వర్లో ఎవరో చేంజెస్ చేశారు. పేమెంట్ వెండార్ నెంబర్ తీసుకోండి. వెండార్ తీసుకోండి పైన. పేమెంట్ ట్రాన్సాక్షన్కి వెళ్ళండి. అది కాదు, ఇంకోటి ఉంటే చూడు కింద సెకండ్ వన్. ఎంటర్ చేయండి. 0001 డ్రాప్ డౌన్ చేయండి ఇక్కడ. ఎవరో డెలీట్ చేశారు చూడండి ఇక్కడ. 0001 అనేది ఎవరో డెలీట్ చేశారు. ఎవరు చేశారు ఇట్లా? ఇది ఒకటే కాదు సార్, చాలా డిలీట్ చేస్తారు సార్ ఫిజికల్ వేరియంట్. ఎవరు చేస్తున్నారు ఇట్లా? చేయకూడదు కదా. చూడండి, చేయటం వల్ల ఇలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మనకి. ఒక పని చేయండి, ఇప్పుడు మనం ఏం చేయాలంటే న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ తీసుకోండి. OBB8కి వెళ్ళండి. OBB8 ట్రాన్సాక్షన్ కోడ్. OBB8 ఎంటర్ చేయండి. 0001 పైన డబుల్ క్లిక్ చేయండి. 0001 పైన డబుల్ క్లిక్ చేయండి. అవటం లేదా? అవుతుంది, డబుల్ క్లిక్ చేయండి. వెయిట్. ఇక్కడ పైన కాపీ యాస్ పైన క్లిక్ చేయండి. న్యూ ఎంట్రీ తర్వాత ఉంటుంది. కాపీ యాస్ క్లిక్ చేయండి. ఇక్కడ 0001 ఇవ్వండి. 0001 లాస్ట్లో పేమెంట్ మెథడ్ జీ రిమూవ్ చేయండి. క్రింద ఈ డిస్కౌంట్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా తీసేయండి. 3% అవన్నీ తీసేయండి. అవన్నీ తీసేయండి. ఆ 14 days అవి కూడా తీసేయండి. పైన 30% అవి కూడా రిమూవ్ చేయండి. సేవ్ చేయండి. ఎంటర్ చేయండి. సేవ్ చేయండి. ఎవరో డెలీట్ చేశారు, మనం మళ్ళీ క్రియేట్ చేసాము, చూద్దాం. సో FB50కి వెళ్ళండి. ఎంట్రీ పోస్ట్ చేయండి. ఇప్పుడు ఎంటర్ సిమ్యులేట్ చేయండి. FB60కి వెళ్ళి పోస్ట్ చేయాలి. సరే, ఫస్ట్ నుంచి చేద్దామా? ఫస్ట్ నుంచి చేయండి. FB50. ఐఎమ్ సో సారీ, FB60 వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ కదా. FB60కి వెళ్ళండి. ఈ సెట్టింగ్స్ సర్వర్లో ఉన్న స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్ డెలీట్ చేయకూడదండి. చేస్తే ఏమవుతుంది, గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. చూసారు ఎలా అయిందో, ప్రాబ్లం అయింది కదా. సో అవన్నీ కూడా ఎవరు ఉన్న వాటిని యూజ్ చేయండి. మీరు ఏమి కూడా డెలీట్ చేయకండి. మేబీ మన వాళ్ళే చేస్తుంటారు, లేకపోతే అవ్వదు. 10,000 ఇవ్వండి. చూసారా, తీసుకొని చూసారా? సో ఎర్రర్స్ వచ్చినప్పుడు రిసల్యూషన్ చేసే క్యాపబిలిటీ ఉండాలి, లేకపోతే జాబ్ చేయలేమండి. సో అంటే మీకు నాలెడ్జ్ వస్తుంది, డోంట్ వరీ. మీరు ఒక 1 month తర్వాత నాకే మీరు డౌట్స్ చెప్తారు, డోంట్ వరీ. ఓకే. సో వెండార్ ఇన్వాయిస్ మనం పోస్ట్ చేస్తున్నాం. ఇది గ్లోబల్ ఎఫెక్ట్. యాక్చువల్గా అయితే ఎవరో చేశారు, తప్పు చేశారు. మనం మళ్ళీ ఏమైతే మిస్ అయిందో అది మళ్ళీ క్రియేట్ చేసాం. సేవ్ చేయండి. సేవ్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేశాను. ఇలాంటి సేమ్ ఇన్వాయిసెస్ ఒక 5 to 6 చేయాలి. ఏమైనా ఆప్షన్ ఉందా మన దగ్గర? పారామీటర్స్ ఇవ్వకుండానే చేయాలి. ఎలా చేయొచ్చు, ఎవరు చెప్తారు? ఒక ఎంట్రీ పోస్ట్ చేశాను, సేమ్ అదే విధంగా 1 more ఎంట్రీ పోస్ట్ చేయాలి. 1 more ఎంట్రీ కాదు, ఒక 5 entries చేయాలి.
పారామీటర్స్ ఏమి ఇవ్వను. ఏమైనా అవకాశం ఛాన్స్ FBR2 ఉందా? FBR2 T codes. పోస్ట్ విత్ పోస్ట్ విత్ రిఫరెన్స్, వెరీ గుడ్. ఎఫ్బిఆర్ కూడా చేయొచ్చు. గోటుకి వెళ్ళండి, గో టు పోస్ట్ విత్ రిఫరెన్స్, ఎంటర్ చేయండి. డాక్యుమెంట్ నెంబర్ తీసుకుంది, ఎంటర్ ఎంటర్. చూసారా, శ్రీనివాస రా మెటీరియల్ అకౌంట్ డేటా టు శ్రీనివాస ఎంటర్ప్రైజెస్. సేవ్, వన్ మోర్ ఎంట్రీ చేసాం, సేవ్ చేయండి. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్, కంప్లీటెడ్. గో టుకి వెళ్ళండి, అగైన్ గో టు పోస్ట్ విత్ రిఫరెన్స్. పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటి? ఆల్రెడీ పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ ని మనం పోస్ట్ చేస్తున్నాం. ఎంటర్ ఎంటర్, సేవ్. అలా ఒక 4-5 డాక్యుమెంట్స్ చేయండి. చూసారా, పోస్ట్ విత్ రిఫరెన్స్ వల్ల చాలా టైం సేవ్ అవుతుంది. గోటుకు వెళ్ళండి, పోస్ట్ విత్ రిఫరెన్స్, ఎంటర్ ఎంటర్, సేవ్, కంప్లీటెడ్. సో మనం కొన్ని డాక్యుమెంట్స్ ని పోస్ట్ చేసాం. సో వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే టీ కోడ్ ఏంటి? FBL1N. వెళ్ళండి, FBL1N. మీకు ఏమైనా ఎర్రర్స్ వస్తే నాకు ఫోన్ చేయండి. కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తున్నారా? ఏమైనా ఎర్రర్స్ వస్తే నాకు ఇన్ఫార్మ్ చేయాలి, నేను చెప్తాను, డోంట్ వరీ. మీరు ఎర్రర్స్ వచ్చి స్టక్ అవ్వకండి, నేను చెప్తాను మీకు. సో ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. చూసారా, మీరు టోటల్గా ఎన్ని ఇన్వాయిసెస్ పోస్ట్ చేశారు? 5 ఇన్వాయిసెస్ పోస్ట్ చేశారు. అన్ని డ్యూ బెల్ సింబల్ ఉంది, డ్యూ బెల్ సింబల్ ఉంది. సో స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్ చేయాలి. సో స్టాండర్డ్ అంటే ఏంటి? టోటల్ ఇన్వాయిసెస్ అన్ని క్లియర్ చేసేస్తాం. స్టాండర్డ్ F-53 మాన్యువల్ క్లియరింగ్ అంటారు దీన్ని, మాన్యువల్ క్లియరింగ్. అండ్ స్టాండర్డ్ అంటే ఏంటి? టోటల్ ఇన్వాయిసెస్ అన్ని క్లియర్ చేయాలి. శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి ఇవ్వాల్సిన టోటల్ పేమెంట్ అంతా క్లియర్ చేసేస్తున్నాం. దీన్ని స్టాండర్డ్ క్లియరింగ్ అంటారు. రెడ్ బల్బ్ అంటే ఏంటి? కేఆర్ డాక్యుమెంట్ ఇది, కేఆర్ అంటే ఏంటి? వెండార్ ఇన్వాయిస్. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. డాక్యుమెంట్ పైన కేఆర్ ఉంది అంటే మీనింగ్ ఏంటి? కేఆర్ ఉంటే మీకు అర్థం ఏంటి? వెండార్ ఇన్వాయిస్ అని అర్థం. స్టాండర్డ్ క్లియరింగ్ అంటే టోటల్ వాల్యూని క్లియర్ చేయాలి. 50,000 ఉంది. న్యూ సెషన్ తీసుకోండి. వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53 స్టాండర్డ్ క్లియరింగ్, F-53 స్టాండర్డ్ క్లియరింగ్. వెళ్ళండి, డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి, డ్రాప్ డౌన్ చేయండి, వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మీరు మాన్యువల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కంటిన్యూ చేయండి, కంటిన్యూ సెలెక్ట్ చేయకుండా కూడా కంటిన్యూ చేయొచ్చు. కేజెడ్ ఉంది. కేజెడ్ అంటే ఏంటి? వెండార్ పేమెంట్. వెండార్ ఇన్వాయిస్ ఎలా క్లియర్ అవుతుంది? కేఆర్ డాక్యుమెంట్ ఎలా క్లియర్ అవుతుంది? పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ ద్వారా ఇన్వాయిస్ అనేది క్లియర్ అవుతుంది. వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్. బ్యాంక్ డేట్ ఇవ్వండి, డేట్ దగ్గర ఏమాలి, బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు. బ్యాంక్ తీసుకున్నాం. ఎంత అమౌంట్ టోటల్గా ఎంత అమౌంట్ క్లియర్ చేస్తున్నాము? స్టాండర్డ్ అంటే ఏంటి? 50,000 క్లియర్ చేస్తున్నాం. అన్నెసరీ సెషన్స్ క్లోజ్ చేసేయండి. 50,000 ఇవ్వండి, 50,000. టెక్స్ట్ ఇవ్వండి, వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ అమౌంట్. సారీ, ఇక్కడ వెండార్ తీసుకోవాలి. ఏ వెండార్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నారో ఆ వెండారే తీసుకోవాలి, వేరే వెండార్ తీసుకుంటే అవ్వదు. మనం ఓన్లీ 1 వెండార్ క్రియేట్ చేసాం కాబట్టి ఆ వెండార్దే తీసుకుంటున్నాం. ప్రాజెక్ట్లోకి వెళ్తే 100 వెండార్స్ ఉండొచ్చు, 200 వెండార్స్ ఉండొచ్చు. సో మీరు ఏ వెండార్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నారో అదే ఇవ్వాలి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. చూసారా, ఇన్వాయిసెస్ అన్ని పిక్ అయినాయి. ఎంటర్డ్ అమౌంట్ 50,000, అసైన్డ్ అమౌంట్ 50,000. నాట్ అసైన్ 00 ఉంటేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. స్టాండర్డ్ క్లియరింగ్. డాక్యుమెంట్లోకి వెళ్ళండి, టాప్లో డాక్యుమెంట్ని చూడండి, సిమ్యులేట్ చేయండి. చూసారా, శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ 25 డెబిట్, 50 క్రెడిట్. సేవ్ చేయండి. క్లియర్ కదా? డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్, డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. చెక్ చేయండి. FBL1N సెషన్కి వెళ్ళండి. ఓపెన్ చేసే ఉంది ఆల్రెడీ, మినిమైజ్ చేశారు. మ్యాక్సిమైజ్ చేయండి. లెఫ్ట్ సైడ్ ఉంది, రెడ్ బల్బ్ గ్రీన్ బల్బ్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ కంప్లీట్ లెఫ్ట్.
చూసారా, ఇవన్నీ క్లియర్ అయిందా లేదా చెక్ చేద్దాం. లిస్ట్లోకి వెళ్ళండి, రీఫ్రెష్ చేయండి. చూసారా, కంప్లీట్ అయ్యాడు. క్లియర్డ్ ఐటమ్స్ తీసుకోండి, కన్ను చేయండి. క్లియర్డ్ ఐటమ్స్ తీసుకోండి, ఎగ్జిక్యూట్. చూసారా, అది క్లియర్ అయిపోయింది, పెండింగ్స్ ఏం లేవు. ఓకేనా, అట్లా 50,000 అది ఆ ఎంట్రీ 50,000 ఉంది కదా, అది క్లియర్ చేస్తాం. కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్, కేజెడ్ అంటే వెండార్ పేమెంట్ అని అర్థం. కంప్లీటెడ్, పోస్ట్ చేసేస్తాం, అయిపోయింది, క్లియర్ అయిపోయింది. సో స్టాండర్డ్ క్లియరింగ్ చేస్తాం. ఓకే, తర్వాత స్టాండర్డ్, పార్షల్, రెసిడ్యువల్ 3 టైప్స్ ఆఫ్ క్లియరింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం స్టాండర్డ్ చేస్తాం, నెక్స్ట్ పార్షల్ చేద్దాం. ఓకే, ఎంట్రీ పోస్ట్ చేద్దాం, వెళ్ళండి. FB60 వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్. అన్నెసరీ సెషన్ క్లోజ్ చేయండి, అవన్నీ అవసరం లేదు కదా మనకి. అవన్నీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అవన్నీ క్లోజ్ చేసేయండి, రిమూవ్ చేసేయండి. అన్ని తీసేయండి, మనకు అవసరం లేదు, ఒకటి నిమిషం చాలు. FB60 వెళ్ళండి, /n FB60 వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్. ఇది కాదు, క్లియరింగ్ వచ్చారు మీరు. FB60 వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్. మీకు డబుల్ స్క్రీన్ కూడా చెప్పాను, డబుల్ స్క్రీన్ లో కూడా చేయొచ్చు, మీ ఇష్టం. వెండార్ తీసుకోండి. ఇన్వాయిస్ డేట్, అమౌంట్ ఇవ్వండి 15,000. వెండార్ ఇన్వాయిస్ క్రియేషన్, రా మెటీరియల్ తీసుకోండి. రా మెటీరియల్ ఆర్ ఎనీ ఎక్స్పెన్సెస్ తీసుకోవచ్చు. సిమ్యులేట్ పోస్ట్, కేఆర్ డాక్యుమెంట్. 40 డెబిట్ 31 క్రెడిట్. ఇక్కడ తెలుసు కదా మీకు, 40 డెబిట్ 31 క్రెడిట్. గో టుకి వెళ్తున్నాం, గో టు పోస్ట్ విత్ రిఫరెన్స్, ఎంటర్, ఎంటర్, సేవ్. అలా 4 చేయండి, ఒక 4, 5 చేయండి. చేసారా? సో వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ ఓపెన్ ఐటమ్ తీసుకోవాలి. ఓపెన్ ఐటమ్ అంటే ఏంటి? రెడ్ బల్బ్ పెండింగ్ ఉన్నాయి మాత్రమే కనిపిస్తుంది. క్లియర్డ్ అంటే క్లియర్డ్ ఐటమ్స్. ఎగ్జిక్యూట్ చేయండి. ఇవి మీరు పోస్ట్ చేశారు, 90,000 ఉంది. సో స్టాండర్డ్ అంటే ఏంటి? టోటల్ ఇన్వాయిస్ క్లియర్ చేసేస్తాం. నేను స్టాండర్డ్ చేయట్లేదు, వెండర్ పేమెంట్ చేయమన్నారు, మన దగ్గర పేమెంట్ లేదు, అంత అమౌంట్ లేదు. ఒక 45,000 మాత్రమే పే చేద్దాం అనుకున్నాను. 45,000 మాత్రమే పే చేద్దాం అనుకున్నాను. సో ఎలా చేయాలి? వెండర్కి మనం 90,000 చేయాలి. వెండర్ పేమెంట్ చేయమన్నారు, కానీ అమౌంట్ లేదు, కొంచెం ఫండ్స్ తక్కువ ఉన్నాయి కంపెనీలో. సో ఏం చేస్తాము? కొంత అమౌంట్ ఇస్తామంటే ఓకే చెప్పారు వెండర్. సో స్టాండర్డ్ కాదు, పార్షియల్లో చేయాలి దీన్ని. ఎలా చేయాలి? న్యూ సెషన్ తీసుకోండి, న్యూ సెషన్. సో వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. అమౌంట్ టెక్స్ట్ ఇవ్వండి. బ్యాంక్ తీసుకోండి, బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు. 45,000 ఇవ్వండి. 45,000 ఇచ్చారా? మనం 45,000 మాత్రమే క్లియర్ చేస్తున్నాం. డ్రాప్ డౌన్ చేసి వెండార్ తీసుకోవాలి. మీరు ఏ వెండార్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నారు తీసుకోవాలి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్.
అక్కడ చూసారా పైన ట్యాబ్స్ ఉన్నాయి చూడండి, స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్ పైన కనిపిస్తుంది చూడండి. సో స్టాండర్డ్ అంటే ఫస్ట్ వన్, మనం స్టాండర్డ్ కాదు పార్షియల్లో చేస్తున్నాం. పార్షియల్ సెలెక్ట్ చేసుకోండి, పార్షియల్ సెలెక్ట్ చేస్తాం. సో మనం 45,000 అంటే మీనింగ్ ఏంటి? ఓన్లీ 3 ఇన్వాయిసెస్ మాత్రమే చేయాలి, రిమైనింగ్ మొత్తం కూడా డీసెలెక్ట్ చేయాలి. ఇప్పుడు అడిషనల్గా ఎంత ఉంది ఇంకా? ఒక 2 ఇన్వాయిసెస్, 3 ఇన్వాయిసెస్ అనేవి మనం మైనస్ చేయాలి. ఎలా చేయాలి? లాస్ట్లో కింద లాస్ట్కి వెళ్ళిపోండి. లాస్ట్ ఇన్వాయిస్ 15,000 ఉంది, 15,000 ఉంది కదా, డబుల్ క్లిక్ చేయండి దానిపైన. చూసారా లాస్ట్లో మైనస్ అవుతుంది, చూసారా వాల్యూ నాట్ అసైన్ మైనస్ అవుతుంది చూడండి. వన్ మోర్ డీసెలెక్ట్ చేయండి 15,000 పైన. చూసారా లాస్ట్లో మైనస్ అవుతుంది. 3 ఇన్వాయిసెస్ డీసెలెక్ట్ చేశారు, అంటే టోటల్గా 6 ఇన్వాయిసెస్ ఉన్నాయి. సో 45,000 అంటే మీనింగ్ ఏంటి? 3 ఇన్వాయిసెస్ అనేవి సెలెక్ట్ చేసాము, 3 ఇన్వాయిసెస్ డీసెలెక్ట్ చేసాం. సో పార్షియల్ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. చూడండి స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్. సో స్టాండర్డ్ అయితే టోటల్ వాల్యూ క్లియర్ చేసేస్తాం. సో పార్షియల్ చేస్తున్నాం, పార్షియల్ కాబట్టి 45,000 ఎంటర్ చేసాం కాబట్టి 45,000 వాల్యూ ఉన్న ఇన్వాయిసెస్ అనేవి తీసుకున్నాం, రిమైనింగ్ మైనస్ అవుతుంది అనమాట. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూసారా 45,000 మాత్రమే పిక్ అయ్యింది. సేవ్ చేయండి. డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్. సో 45,000 క్లియర్ చేసాం, ఇంకా 45,000 పెండింగ్ ఉండాలి. వెళ్ళండి వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే సెషన్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి 45 90 కదా టోటల్గా, 45,000 పే చేసాం, 45,000 పెండింగ్ ఉండాలి. అంటే 3 ఇన్వాయిసెస్ మాత్రమే ఉండాలి, 3 ఇన్వాయిసెస్ క్లియర్ అవ్వాలి. రీఫ్రెష్ చేయండి, సరిపోయిందా? రిమైనింగ్ 45,000. ఓకే, స్టాండర్డ్ అంటే టోటల్ వాల్యూ, పార్షియల్ అంటే ఇలా చేయాలి. నేను మళ్ళీ ఇంకో 30,000 క్లియర్ చేస్తున్నాను, అంటే 2 ఇన్వాయిసెస్. వెళ్ళండి F-53. సో మనం F-53 సెషన్లో ఉన్నాం. ఓన్లీ 2 ఇన్వాయిసెస్ అంటే 30,000 క్లియర్ చేస్తున్నాను. క్లియర్ చేస్తున్నాను నేను. టుమారో హాలిడే తీసుకోండి, నెక్స్ట్ క్లాస్ మండే నుండి ఉంటుంది. టుమారో హాలిడే. ఫస్ట్ ఏం చేయాలి? పార్షియల్ తీసుకోవాలి, పార్షియల్ పైన పార్షియల్ సెలెక్ట్ చేసుకోండి. చూసారా అమౌంట్ ఎక్స్ట్రా ఎంత ఉంది లాస్ట్లో? చూడండి లాస్ట్లో ఎంత ఉంది ఎక్స్ట్రా. డీసెలెక్ట్ చేశారా? మళ్ళీ సెలెక్ట్ చేయండి. లాస్ట్ వచ్చేసరికి 15,000 అడిషనల్గా ఉంది లాస్ట్లో. సో నాట్ అసైన్ 00 ఉండాలంటే ఈ 15,000 మైనస్ చేయాలి. ఎలా మైనస్ చేస్తాము? ఇన్వాయిస్ని డీసెలెక్ట్ చేస్తున్నాం, క్లిక్ చేయండి పైన. చూసారా మైనస్ అయిపోయింది. లాస్ట్లో నాట్ అసైన్ 00, ఎంటర్డ్ అమౌంట్ 30,000, అసైన్ అమౌంట్ 30,000. గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. చూసారా అది సేవ్, డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. సో 30,000 ఎంత పెండింగ్ ఉండాలి? ఇంకా 45,000 ఎంత పెండింగ్ ఉండాలి? 2 ఇన్వాయిసెస్ క్లియర్ అవ్వాలి, ఓన్లీ 1 ఇన్వాయిస్ మాత్రమే ఉండాలి. గో టు లిస్ట్ అండ్ రీఫ్రెష్ చేయండి. చూసారా 15,000. సో ఈ 15,000 నేను క్లియర్ చేయాలి, ఎక్కడ అవుతుంది? స్టాండర్డా, పార్షియలా? స్టాండర్డ్ సార్. వెరీ గుడ్, స్టాండర్డ్కి వెళ్ళి క్లియర్ చేయండి. స్టాండర్డ్, గో టు ఎంటర్డ్ అమౌంట్ 15,000, అసైన్ అమౌంట్ 15,000, నాట్ అసైన్ 00. లాస్ట్లో 3 లైన్స్ మీరు అబ్జర్వ్ చేయాలి. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్.
మీకు స్టాండర్డ్ అంటే ఏంటో అర్థమైంది. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్ కూడా అర్థమైంది. నెక్స్ట్ రెసిడ్యూల్ చేద్దాం, ఎలా చేయాలో చూద్దాం. ఒక 1 lakh ఎంట్రీ పోస్ట్ చేయండి, ఓన్లీ 1 ఎంట్రీ. FB 60 వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్, లేదంటే F-43 డబల్ స్క్రీన్ లో కూడా చేయొచ్చు, మీ ఇష్టం. మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే తీసుకోండి. బోత్ ఆర్ సేమ్, సింగిల్ స్క్రీన్, డబల్ స్క్రీన్. There is no difference between single screen and double screen. Both are same. Based on your comfortability, you can select. మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, $2 lakhs 20,000 ఇచ్చారా? సరే, పర్లేదు, 20,000 చేయండి, నో ఇష్యూ. సేవ్ చేయండి. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళండి. FBL1N ఎగ్జిక్యూట్. చూసారా, 20,000 ఉంది. ఓన్లీ 1 ఇన్వాయిస్ ఉంది. సో ఈ 1 ఇన్వాయిస్ లో లేదంటే 1 lakh అయినా ఉండొచ్చు, 10 lakhs ఉండొచ్చు, ఎట్లయినా ఉండొచ్చు. సో ఎనీవే, ఈ ఒకే ఒక ఇన్వాయిస్ లో నేను ఒక 5,000 పే చేస్తున్నాను. సో రెసిడ్యువల్ లో తీసుకోవాలి ఇది. రెసిడ్యువల్ స్టాండర్డ్ అంటే టోటల్ ఇన్వాయిస్ క్లియరింగ్ స్టాండర్డ్. పార్షియల్ అంటే ఉన్నటువంటి 10 ఇన్వాయిసెస్ లో ఒక 5 ఇన్వాయిసెస్ ఏవో క్లియర్ చేసాం, మనం చేసాం కదా అట్లా. ఇది రెసిడ్యువల్ క్లియరింగ్. 20,000 ఉంది వాల్యూ. ఎలా క్లియర్ చేయాలి? న్యూ సెషన్ తీసుకోండి. ఇవ్వండి. వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53. డాక్యుమెంట్ డేట్, సో ఎంత అమౌంట్ క్లియర్ చేస్తున్నాను? ఎగ్జాంపుల్, బ్యాంక్ తీసుకోండి, బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు. ఎంత అమౌంట్ చేస్తున్నాను? 20,000 ఉంది, బట్ నేను 5,000 మాత్రమే క్లియర్ చేస్తున్నాను. ఎలా చేయాలో చూద్దాం. 5,000 టెక్స్ట్ ఇవ్వండి, వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. సో స్టాండర్డా, పార్షియలా, రెసిడ్యువలా? సో రెసిడ్యువల్ తీసుకోండి. చూసారా, లాస్ట్ లో నాట్ అసైన్ ఎంత ఉంది? 15,000 అడిషనల్ గా ఉంది. 20,000 లో మనం ఎంటర్ చేసిన అమౌంట్ ఎంత? 5,000. సో అడిషనల్ గా 15,000 ఉంది. ఇది మైనస్ చేయాలి. ఎలా చేస్తాం? ఆ బ్రాకెట్స్ ఉన్నాయి చూసారు అక్కడ, బ్రాకెట్స్ అదే అవి అక్కడ, అదే ఆల్రెడీ కర్సర్ బ్లింక్ అవుతుంది అక్కడ, డబుల్ క్లిక్ చేయండి. చూసారా, మైనస్ అయిపోయిందా? లాస్ట్ లో చూడండి, నాట్ అసైన్ 00. ఎంటర్డ్ అమౌంట్ 5,000, అసైన్డ్ అమౌంట్ 5,000, నాట్ అసైన్ 00. రెసిడ్యువల్ అంటే ఒక 5,000, 15,000 మైనస్ అవుతుంది. గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. చూడండి, ఇక్కడ చూసారు, ఇది ఒక చిన్న ఎర్రర్ అనమాట. ఇది మీకు నేను చెప్పాను, ఎర్రర్స్ ఇలా వస్తే ఎంట్రీ పోస్ట్ అవుతుంది. కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్. లాస్ట్ లో ఎలా ఉంది? కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్ అంటే చూడండి, ఆ శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ బ్లూలో ఉంది చూసారా, బ్లూలో ఉంది, బ్లూ కలర్ లో ఉంది. ఇది కూడా బ్లాక్ లో ఉండాలి, లేకపోతే ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వదు. కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్. లైన్ ఐటమ్ శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ అనేది ఒక లైన్ ఐటమ్. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. అక్కడ టెక్స్ట్ ఇవ్వండి. జస్ట్ బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. చూసారా, సేవ్ చేయండి. డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్. సో డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయింది. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N వెళ్ళండి. 15,000 పెండింగ్ ఉండాలి ఇంకా. చూసారా, 15,000. 1 minute. ఓకే,
20,000లో మనం ఎంత క్లియర్ చేసాము? 5,000 క్లియర్ చేసాం, ఇంకా 15,000 ఉంది. ఓకే, ఇంకొక 5,000 క్లియర్ చేయాలి. 15,000 ఉంది వాల్యూ, 5,000 క్లియర్ చేయాలి. ఎక్కడ అవుతుంది? స్టాండర్డా, పార్షియలా, రెసిడ్యువలా? రెసిడ్యూల్ సార్. వెరీ గుడ్, రెసిడ్యువల్. వెళ్ళండి, రెసిడ్యువల్ క్లియరింగ్. సేమ్ మళ్ళీ అలా ఇంకోటి క్లియర్ చేయండి. F-53. $5,000 మాత్రమే క్లియర్ చేస్తాం, అంటే రెసిడ్యువల్. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ ఇక్కడ చూడండి, స్టాండర్డా, పార్షియలా, రెసిడ్యువలా సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. చూడండి, ఫస్ట్ స్టాండర్డా, పార్షియలా, రెసిడ్యువల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో రెసిడ్యువల్ కాబట్టి రెసిడ్యువల్ తీసుకున్నాం. ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి, మైనస్ అవుతుంది. 10,000 మైనస్ అయింది. ఓకే, గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. బ్లూ లైన్ పైన డబుల్ క్లిక్ చేయండి. కరెక్ట్లీ మార్పుల్ లైన్ ఐటమ్ వస్తే బ్లూ లైన్ పైన క్లిక్ చేయాలి. ఇవ్వండి, సేవ్ చేయండి, పోస్ట్. ఇంకెంత ఉంది? 10,000 ఉంటుంది పెండింగ్ వాల్యూ, అంతే కదా. వెళ్ళండి, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N లిస్ట్లోకి వెళ్ళండి, రీఫ్రెష్ చేయండి. చూసారా, 10,000. నేను 5,000 క్లియర్ చేయాలి. ఎక్కడ చేస్తారు? స్టాండర్డా, పార్షియలా, రెసిడ్యువలా? Residual. రెసిడ్యువల్. ఓకే, 10,000 క్లియర్. సరే, 5,000 అయితే రెసిడ్యువల్. మరి నేను 10,000 చేయాలి. ఎక్కడ చేస్తాం? స్టాండర్డ్ సార్. వెరీ గుడ్, స్టాండర్డ్లోకి వెళ్ళి క్లియర్ చేయండి. చూసారా, క్లియర్ అయిపోయింది, ఏం లేదు. క్లియర్ కదా. అది క్లియర్ ఐటమ్ తీసుకోండి, క్లియర్ ఐటమ్స్. చూసారా, ఇవన్నీ క్లియర్ చేసాం. సో వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాము, క్లియర్ చేసాము. స్టాండర్డ్ క్లియరింగ్, టోటల్ ఇన్వాయిస్ క్లియర్ చేసాము. తర్వాత స్టాండర్డ్, పార్షియల్ అంటే ఎలా చేయాలో చెప్పాను. రెసిడ్యువల్ క్లియరింగ్, 3 టైప్స్ ఆఫ్ క్లియరింగ్స్ అనేవి చేసాం. సో వెండార్ పేమెంట్ F' మనం వెండార్ ఇన్వాయిస్ ఎక్కడ పోస్ట్ చేస్తాము? FB60లో వెండార్ ఇన్వాయిస్ అనేది పోస్ట్ చేస్తాం. సో FB60లో పోస్ట్ చేసిన వెండార్ ఇన్వాయిస్ ని F-53 అంటే పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ ద్వారా క్లియర్ చేస్తాం. ఇది స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్ 3 టైప్స్ ఆఫ్ క్లియరింగ్స్ ఉంటాయి. 3 టైప్స్ నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్ ఏంటి? ఇంకా ఉందండి, అకౌంట్ పేయబుల్ R2R అంటే ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం GL పోస్ట్ చేస్తాం. GL అంతా ఎండింగ్ వరకు ఉంటుంది. వెండార్ సంబంధించిన ఇన్వాయిసెస్, పోస్టింగ్స్, క్లియరింగ్స్ ఎండింగ్ వరకు ఉంటాయి. తర్వాత కస్టమర్ కి సంబంధించిన ఎంట్రీస్, క్లియరింగ్స్ ఇవి కూడా ఎండింగ్ వరకు ఉంటాయి. వీటిలో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవన్నీ 1 by 1 క్లియర్ చేద్దాం. సో నెక్స్ట్ క్లాస్ ఏంటి? నెక్స్ట్ క్లాస్ సార్ స్మాల్ డౌట్ ఉంది. చెప్పండి. ఇప్పుడు 5 పోస్ట్ చేసాం సార్. ఓకేనా, 5 వెండర్సా? అవి 10,000 టోటల్ 50,000 కదా.
ఇప్పుడు రౌండ్ ఫిగరే ఉంటుందా సార్ క్లియరింగ్? ఓన్లీ 27,000 ఒక పే చేస్తే అప్పుడు ఎట్లా అడ్జస్ట్ చేయాలి సార్ ఇప్పుడు అక్కడ క్లియరింగ్ దగ్గర? అర్థం అవ్వలేదు, మళ్ళీ చెప్పండి. ఇప్పుడు 5 వెండర్స్ క్రియేట్ చేశాను సార్. ఆ, 10,000, 10,000, 10,000 టోటల్ అమౌంట్ 50,000. ఉమ్. ఇప్పుడు క్లియరింగ్ అమౌంట్ 27,000 చేయాలి సార్. 27,000 చేయాలా? ఆ, ఆ, అంటే రౌండ్ ఫిగర్ కాకుండా. మల్టిపుల్ ఇన్వాయిసెస్ ఉన్నాయా? ఎస్ సార్, సార్. అలా అవ్వదండి. నేను చెప్పిన స్టాండర్డే ఫాలో అవ్వండి. మీరు అలా అవుతుందో లేదో ట్రై చేసి చూడండి. బట్ నేను ఏదైతే చెప్పానో అదే స్టాండర్డ్ అనేది ఫాలో అవ్వండి. ఓకే. ఇంకోటి 5 వెండార్స్ ఎట్ ఏ టైం క్లియర్ చేయలేం. మనం ఒక వెండార్ని ఇన్వాయిసెస్ మాత్రమే క్లియర్ చేయొచ్చు. బట్ 5 వెండార్స్ క్లియర్ చేయాలంటే దానికి వేరే టాపిక్ ఉంటుంది. ఏపీపీ, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు. అది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను మీకు. ఏపీపీ, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా మాత్రమే మల్టిపుల్ వెండార్ ఇన్వాయిసెస్ అనేవి క్లియర్ చేయొచ్చు. అది ఇక్కడ మాత్రం ఓన్లీ 1 వెండార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వెండార్ క్రియేట్ చేసాం. ఈ వెండార్ ఇన్వాయిసెస్ అన్ని కూడా మనం ఆటోమేటిక్గా మాన్యువల్ క్లియరింగ్లో అంటే F-53 ద్వారా క్లియర్ చేస్తాం. స్టాండర్డ్ అవ్వచ్చు, పార్షియల్ అవ్వచ్చు, రెసిడ్యువల్ అవ్వచ్చు. మీరు చెప్పిన వేలో ప్రకారం అయితే అట్లా అవ్వదు, బట్ చెక్ చేయాలి. మ్యాక్సిమం అవ్వదండి. అది కూడా అంటే మల్టిపుల్ వెండార్ ఇన్వాయిసెస్ ఎట్ ఏ టైం క్లియర్ చేయలేం. ఏ వెండార్కి ఆ వెండార్ తీసుకునే మనం క్లియరింగ్ అనేది చేయగలుగుతాం. అంతేగాని మల్టిపుల్ టైమ్స్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. అసలు అవ్వదు, ఆప్షన్ లేదు మనకి. మల్టిపుల్ టైమ్స్ అంటే ఒక 10 వెండార్స్ ఉన్నారు, ఆల్ వెండార్ ఇన్వాయిసెస్ అన్ని క్లియర్ చేయాలంటే మాత్రం ఏపీపీ ద్వారా మాత్రమే అవుతుంది. మాన్యువల్ క్లియరింగ్లో అవ్వదు. ఏపీపీ, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా అవుతుంది మీరు చెప్పిన దాని ప్రకారం చేయాలంటే. ఓకే. క్లియర్ కదా? నెక్స్ట్ క్లాస్ ఏంటంటే మనకి ఎర్రర్స్ ఉన్నాయి. ఎర్రర్స్ చెప్దామా నెక్స్ట్ క్లాస్? 1 మినిట్. నెక్స్ట్ ఎర్రర్స్ చెప్తానండి. ఏపీ అకౌంట్ పేబుల్కి సంబంధించిన కొన్ని ఎర్రర్స్ చెప్తాను. తర్వాత అకౌంట్ రిసీబుల్ స్టార్ట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ టుమారో హాలిడే, మనం డే ఆఫ్టర్ టుమారో నుండి స్టార్ట్ చేద్దాము. నెక్స్ట్ క్లాస్ ఏంటి? ఎర్రర్స్ అనమాట. ఎర్రర్స్ని రెసొల్యూషన్ చేద్దాం రేపు నెక్స్ట్ క్లాస్లో, మండే రోజు చేద్దాం. గుర్తుపెట్టుకోండి. ఓకే, అలాగే కొంచెం అది యాక్చువల్గా సిలబస్ కాపీలో లేదండి. 25 ఎర్రర్స్ రెసొల్యూషన్ ఉంది కదా, అవన్నీ యాడ్ అవుతూ ఉంటాయి ఆటోమేటిక్గా. ఇక్కడ ఎక్కడో ఉంటే చూడండి, 26 ఎర్రర్స్. ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఫస్ట్ జిఎల్లో కొన్ని చెప్పాను. అకౌంట్ పేబుల్లో కొన్ని కవర్ అవుతాయి, అకౌంట్ రిసీబుల్లో కొన్ని కవర్ అవుతాయి. అలాగే నేను మీకు క్లాస్ వీడియోస్తో పాటు కింద ఎర్రర్స్ రిసొల్యూషన్ వీడియోస్ కొన్ని యాడ్ చేశాను మీకు. అవన్నీ ఆటోమేటిక్గా కోర్సు జరుగుతూ ఉంటుంది, మిడిల్లో క్లియర్ అయిపోతూ ఉంటాయి ఈ ఎర్రర్స్ అన్నీ కూడా. మీకు 16 క్లాసెస్ ఇచ్చాను కదా, ఇప్పుడు ఈరోజు మనకు ఒక ఎర్రర్ ఫామ్ అయింది. ఆ ఎర్రర్ ఎలా రిసొల్యూషన్ చేశామో చూసుకోండి. సపోర్టింగ్ ప్రాజెక్ట్లోకి వెళ్తే ఎర్రర్స్ రిసొల్యూషన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎర్రర్ వచ్చినప్పుడు దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఎలా రిసొల్యూషన్ చేశాము అనేది నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకోండి. షీట్ ఒకటి ప్రిపేర్ చేయండి, ఎక్సెల్లో ప్రిపేర్ చేయండి. సో అలా ఒక 30 to 40 ఎర్రర్స్ నేర్చుకోవాలి. మీకు ఆల్రెడీ నేను వీడియోస్ ఇచ్చాను, 18 వీడియోస్ ఇచ్చాను. వాటిలో చాలా ఉన్నాయి ఎర్రర్స్ మనం చెప్పినవి. చెప్పలేము అది ఎలా ఎర్రర్ అనేది ఎలా ఫామ్ అవుతుందో చెప్పలేము, బట్ దేనివల్ల ఎర్రర్ ఫామ్ అయింది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ ఏంటి? ఎర్రర్స్ అనమాట. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో కొన్ని చెప్పాను, ఈ క్లాస్లో కొన్ని చెప్తాను. అకౌంట్ పేబుల్లో, మళ్ళీ అకౌంట్ రిసీబుల్లో కొన్ని వస్తాయి. అట్లా బేస్డ్ ఆన్ ది టాపిక్ అనమాట. ఆ ఎర్రర్స్ అన్ని కూడా 1 by 1 మనం క్లియర్ చేద్దాం. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ అండి, బాయ్. గుడ్ డే. టుమారో హాలిడే, డే ఆఫ్టర్ టుమారో నుండి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.